ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఏఐసీసీ పెద్దలతో రాష్ట్ర నేతల ప్రధాన అజెండా ఏంటి? ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్ లో కొద్దిసేపటి క్రితం కీలకమైనటువంటి భేటీ ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన గత కొంతకాలంగా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు, దాంతో పాటు గత 6 నెలల కాలంగా జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వ్యవహారము, ఇటీవల పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగినా గానీ ఆ తర్వాత పిసిసి కార్యవర్గము ఇతర కమిటీలకు సంబంధించినటువంటి నేతల అపాయింట్మెంట్ వ్యవహారాలు ఇవేవి జరగలేదు. సో వీటితో పాటుగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మరికొంతమంది అగ్రనేతలకు అనేక లెటర్లు రాసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి దృష్టి సారించినట్లుగా తెలుస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణ ప్రధానమైనటువంటి అజెండాగా ఉన్నప్పటికీ దానికంటే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, ఇటీవల మారుతున్నటువంటి పరిణామ క్రమము, రాష్ట్రంలో పలు వర్గాల ప్రజల నుంచి వస్తున్నటువంటి భిన్నాభిప్రాయాల వీటన్నిటిపైన కీలకంగా చర్చించనున్నట్లుగా తెలుస్తా ఉంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అనుసరించినటువంటి పద్ధతులు, ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అక్కడ అనుసరించాల్సినటువంటి పరిస్థితులకు ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాలన్నిటిపై కూడా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏఐసీసీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం రాజకీయ పరమైనటువంటి అంశాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పరిస్థితుల అన్నిటిపైన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన అమలు ఎంతవరకు వచ్చింది, వాటితో పాటు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, హామీల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటనే విషయాలన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీటి కొనసాగింపుగా పిసిసి సంబంధించినటువంటి కార్యవర్గము, ఇతరత్ర ఆ కార్యవర్గానికి అనుగుణంగా ఉండేటువంటి కమిటీలు, వీటన్నిటిపై కూడా చర్చ, వాటితో పాటుగా ఎజెండాగా ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత లోపలికి వెళుతూ చెప్పిన మాట, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఎజెండాగా చర్చలు జరపబోతున్నట్లుగానే స్పష్టం చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి నేతలు కూడా మంత్రివర్గ విస్తరణతో పాటు మిగిలినటువంటి అంశాలు, ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటితో పాటుగా ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలు, ఇంకా చేపట్టాల్సినటువంటి చర్యలు, వీటన్నిటిపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా ఏఐసీసీ నేతలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి భేటీకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీళ్లతో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. ఈ భేటీకి హాజరైనటువంటి నేతలు ప్రధానంగా వీటన్నిటిపైన చర్చించడంతో పాటు ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.